ఓకే IFTU जिंदाबाद। ప్రతి ఒక్కరికి 4,000 రూపాయల జీవన उसको सामने किसी तो कुछ बात करोगे तो एक औरत भी बात करने नहीं आता मालूम। जिंदाबाद 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 4,000 రూపాయలు వెంటనే ఇవ్వాలి 4,000 రూపాయలు వెంటనే షరతులు ఆంక్షలు లేకుండా బీడీ కార్మికులందరికీ 4,000 రూపాయలు వెంటనే ఇవ్వాలి 4,000 రూపాయలు వెంటనే ఇవ్వాలి 4,000 రూపాయలు జనాన్ని కార్మికుల పోరాటాలు ప్రతి ఒక్క బీడీ కార్మికులకు నెలకు 4,000 రూపాయల పెన్షన్ ప్రతి బీడీ కార్మికుని అమలు జరుగుతుంది. ఇది చాలా అన్యాయమైనటువంటిది. తక్కువ కూలీలు పొందుతున్నారు, పని గ్యారెంటీ లేదు, పని దినాలు గ్యారెంటీ లేదు కనుక ఈ చేయుత పథకం కింద 4,000 ఇస్తానన్నది ఇప్పించేటట్లయితే ఆ వేడి నీళ్లకు చన్నీళ్లు తోడుగా ఉంటాయి. ఇంత పని చేసుకుంటారు, ఇంత 4,000 వస్తే కుటుంబాలు సంసారాలు గడవడానికి అవకాశం ఉంటాయి. కార్మికులంతా ఆందోళన చెందకుండా ఉండేటట్టు ప్రభుత్వానికి కూడా ప్రభుత్వంతో ప్రకటన మళ్లీ మీ లాంటి వాళ్ళు ఈ రిపోర్టు పంపడం ద్వారా ప్రకటించడానికి అవకాశం ఉంది కనుక మా వ్యక్తిగత దరఖాస్తులన్నీ కూడా మీ సిబ్బంది ద్వారా తీసుకోండి. మా మెమరాన్ని మేము అందజేస్తాం. తారీఖు నాడు చూసాం, ఇక లాభం లేదు, కేవలం ఓట్ల కోసమే హామీలు ఇచ్చి తప్పుకుంటున్నట్టు కనిపించింది కనుక 3వ తారీఖు నుంచి మా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ IFTU రాష్ట్ర కమిటీ తరఫున మండల కేంద్రాల్లో మేము ఈ ధర్నాలు ర్యాలీలు జరిపి మెమరాండాలు ఇవ్వాలని అనుకుంటున్నాం. దాన్ని మేము ఇచ్చేటటువంటి మెమరాండాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి మేము రాశాం కనుక ఎంతమంది వచ్చారు, ఎంతమంది వ్యక్తిగత దరఖాస్తులు ఇచ్చారనేటటువంటి దాన్ని కూడా ప్రభుత్వానికి తెలియజేయాలి. పేదలు కష్టం మీదనే ఆధారపడినటువంటి వాళ్ళు. ఇది మేము ఎందుకు అడుగుతున్నామంటే నెలకు 5 రోజులు, 8 రోజులు, 10 రోజులు, 12 రోజులు, 15 రోజుల లోపుగానే మెజార్టీ కార్ఖానాలు పనిస్తున్నాయి.
దానివల్ల 500 నుంచి 1500 2-3 బీడీ ఫ్యాక్టరీలు మాత్రం 20 రోజుల పైగిస్తుంది. అయినా అతి కూలి తక్కువగా ఉంది. ఇవాళ నాటేయడానికి పోతే 500 నుంచి 800 1000 రూపాయలు ఇస్తున్నటువంటి స్థితి. ఇది నైపుణ్యం కలిగినటువంటి పని. వీళ్ళకి మాత్రం కూలి ఇవాళ అన్ని కలుపుకుంటే 200 బీడీ కార్మికులకు వివిధ రకాల కార్మికులందరికీ ఏదైతే 2016 ఇస్తుందో దాన్ని 4000కి పెంచిస్తామన్నారు. అది వెంటనే మొదట సంతకం పెన్షన్ల మీదనే సంతకం పెడతామని చెప్పి ఆనాడు హామీ ఇచ్చి ప్రకటించి ఉన్నారు. కనుక అధికారులకు వచ్చి 8 నెలలు గడిచిపోయింది. 9వ నెల పోయిన నెల సీతక్కతో మాట్లాడితే ఆగస్టు 1వ తారీఖు నుండి మేము పెన్షన్లు పెంచి కొత్త వాళ్ళందరికీ కూడా